అన్నా బండి పంచర్ అయిందన్నా. అదేంటన్నా మీ షాప్ దగ్గరికి వస్తే పంచర్ అయిపోతా ఉంటది. ఎందుకుగా మేమే కదా. రే కుమ్మునుండ్రా. ఏంటన్నా ఇంత పెద్ద సేల కూర్చుకునింది? నీకు తెలీదా? నువ్వే కదా వేసింది. అన్నా పంచర్ వేస్తా ఉండండి, నేను పోయి పెట్రోల్ తెచ్చుకుంటా అన్నా. అన్నా పెట్రోల్ కావాలంటే మన దగ్గరే ఉందన్నా. అవునా, ఓకే అన్న, 1 లీటర్ ఇచ్చేనా? రే లోపల పోయి పెట్రోల్ తేపరా. ఏ బండిలో ఒకటేసిన పెట్రోల్ తేవాలి? హీరో బండిలోదా హోండా బండిలోదా? రే నువ్వేం చేయొద్దు, లోపల పోయి కూర్చోపరా. ఆ వాడంగా ఆయన చెప్పు, దాని మీద నేను చేద్దాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమైందిరా వాచ్ తిరగట్లే? అబ్బా పెట్రోల్ అయిపోయినట్టుంది. రే హర్ష రారా. ఏందిరా ఇంత పెద్ద సొక్క వేసుకుని తిరుగుతాను? ఏం చేస్తాం మామా, మా ఇంట్లో అందరికి ఉండేది ఒక్క చొక్కానే. మా నాన్న వేసుకోవాలి, మా అన్న వేసుకోవాలి, నేను వేసుకోవాలి, మా తమ్ముడు వేసుకోవాలి. ఓహో అవునా. సరే మామా, పని ఉంది, పోతానా? సరేరా. రే హర్ష రే ఈరోజు నేను పెళ్లికి పోతానా, నాకు సొక్కా లేదు. నీ సొక్కా ఇరా, మళ్ళీ రేపు ఇచ్చేస్తా. తీసుకో పండగ తీసుకో. అబ్బా ప్యాంట్ కరెక్ట్ గా సరిపోయిందిరా. ఫ్యాంట్ కాదు మామా, కడ్డాయిరు. ఇది కూడా కావాలా? ఇప్పిస్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం చిన్న ఐస్ కావాలా? వద్దులే, నా డబ్బులు లేదు. ఎట్రా ఇదో తీసుకో. థ్యాంక్స్ అన్నా. రే 10,000 లెక్క తీరా. ఎందుకన్నా? నిన్నే జలుబు దగ్గొచ్చి హాస్పిటల్కి పోతే 10,000 లెక్క అయింది. నువ్వు మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చినావు. రే ఎంత ఇచ్చినావు రోడ్కి? 100 రూపాయలు ఇచ్చినాడు అన్నా. తీరా 100. తీరా తీ. ఒక్క ఐసుకి 100 రూపాయలు తీసుకున్నావా? పారాపా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా ఒక బ్యాట్ కొని మావా. రే నాకే లెక్కలేదు పరా. మామా బ్యాట్ కావాలి, మామా బ్యాట్ కావాలి. రే లెక్కలేదని చెప్పినా కదా. మా బ్యాట్ కావాలి, మామా బ్యాట్ కావాలి. థ్యాంక్స్ మామా. రే ఈ బ్యాట్ నాదే, అమ్మా ఇంటికాడ బయట పెట్టండి, మీ మామ ఎత్తుకొచ్చిండు. కొనుక్కుందామంతా కొట్టేసుకుందా. బాయ్ మామా, స్కూల్కి పోతానా? స్కూల్కి పోతానవా? మరి బ్యాగ్ ఏదిరా? రోజు స్కూల్లో గేమ్స్ పెడతాను మామా, గెలిస్తే కప్పిస్తానంత. ఎట్టయినా గెలుచుకొని వస్తా. కప్పు గెలుస్తావా? ఒకసారి ముఖం అద్దంలో చూసుకోపో. గెలిస్తే ఏం ఇస్తావు? సరే అట్టే గెలిసిరా. నువ్వు రోజు సైకిల్ అడుగుతాను కదా, సైకిల్ కొని పెడతా. సైకిల్ రెడీగా పెట్టుకో, కప్పుతో వస్తా. నువ్వు గెలిచినప్పుడు పో. 10 hours later. మామా కప్పు ఇక్కడ, సైకిల్ అక్కడ. తీసుకో పండగ తీసుకో. రే మామా. చెప్పు మామా. మీ అల్లుడు మా షాప్ లో కప్పుకొనిండ్రా, లెక్కన ఎగిరి తీసుకోమనిండు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ టు హాస్యం హర్ష.